హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరెంట్ అఫైర్స్. ముందుగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఈ నెల నుండే మళ్ళీ జాబ్ నోటిఫికేషన్స్ వస్తాయని న్యూస్ రిలీజ్ చేసింది. సో ఎవరన్నా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఉంటే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఇంక మనం డైరెక్ట్గా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2028 ఒలింపిక్ గేమ్స్లో క్రికెట్కి స్థానం లభించింది. ఇందులో 6 మెన్స్ టీమ్స్, 6 ఉమెన్ టీమ్స్ ఉంటాయి. ఈచ్ టీంలో 15 మెంబర్స్ ఉంటారు. లాస్ట్ టైం 1900 ప్యారిస్ ఒలింపిక్స్లో చివరిగా క్రికెట్ ఆడారు. ఆయిల్ అండ్ వాటర్ని అతి తక్కువ ఖర్చులో ఎఫెక్టివ్గా సపరేట్ చేసేందుకు ఐఐటి ఖరగ్పూర్ గ్రాఫిక్ బేస్డ్ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఇది సముద్రంలో అయ్యే ఆయిల్ స్పిల్లేజెస్ని క్లియర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సంస్థ పేరు గుర్తుపెట్టుకోండి, ఐఐటి ఖరగ్పూర్. సేఫ్ బ్యాంకింగ్ కోసం ఆర్బీఐ ఒక అధికారిక వాట్సాప్ ఛానల్ని లాంచ్ చేసింది. దాని పేరు డిస్ప్లే చేశాను, ఒకసారి చూడండి. రీసెంట్గా తమిళనాడు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉండటంతో సుప్రీంకోర్టు డైరెక్ట్గా వాటిని ఆమోదించింది. ఒక శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించాలి లేదా తిరస్కరించాలి, కానీ పెండింగ్లో మాత్రం ఉంచకూడదని తీర్పునిచ్చింది. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్కి తెలిపే విధానాన్ని ఆర్టికల్ 200 చెప్తుంది. ఇది కూడా అడిషనల్గా నోట్ చేసుకోండి, ఆర్టికల్ 200. ఇప్పటిదాకా నేను చెప్పిన అప్డేట్స్ మీకు నచ్చాయంటే నా వీడియో మీకు నచ్చిందని అర్థం. సో సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితికి చెందిన ISARకు 2025 నుండి 27 వరకు భారతదేశం ఎంపికైంది. ISAR అనగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫర్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. సుమారు 12,500 సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైర్ వోల్ఫ్స్ను అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు జెనెటిక్ బేస్డ్ టెక్నాలజీ ద్వారా మళ్ళీ పునఃసృష్టించారు. ఒక్కోసారి అలాంటి సంస్థ పేరు అడగచ్చు, పేరు గుర్తుపెట్టుకోండి, కొలోసెల్ బయోసైన్సెస్. మీకోసం కింద డిస్ప్లే చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఒక బిరుదు ఇచ్చి ఇది ఎవరికి ప్రదానం చేశారో అని అడగచ్చు, లేదా ఆ ప్రదానం చేసిన దేశం పేరు అడగచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. 2025 ఏప్రిల్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సిటీ కీ ఆఫ్ ఆనర్ అనే బిరుదును పోర్చుగల్ గవర్నమెంట్ ప్రదానం చేసింది. అంతర్జాతీయ బుకర్ బహుమతికి ఎంపికైన తొలి కన్నడ రచన హార్ట్ ల్యాంప్. దీన్ని రచించింది బాను ముస్తాక్. ఎవ్రీ ఇయర్ ఇంగ్లీష్లోకి అనువదించబడిన ఉత్తమ రచనలకు ఇచ్చే అవార్డునే బుకర్ ప్రైజ్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి నాకు ఇంకొంచెం సపోర్ట్నివ్వండి.